ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్. తేదీల వారీగా వివరాలు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో సుదీర్ఘకాల నిరీక్షణకు తెరపడినట్లయింది. 2024 జూలై 4తో ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవీకాలం ముగిసి 13 నెలలు కావస్తుంది. దీంతో స్థానిక పాలన కుట్టుపడింది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 6న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించాలి. సెప్టెంబర్ 6 నుండి 8 వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించాలి. 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలి. 9న అభ్యంతరాలు, వినతులు పరిష్కరించాలి. 10న తుది ఓటర్ల జాబితా, తుది పోలింగ్ కేంద్రాల జాబితా ముద్రించాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 716 ఎంపీటీసీలు, 73 జెడ్పీటీసీ స్థానాలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 716 ఎంపీటీసీ, 73 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాల వారీగా చూసినట్లయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 352 ఎంపీటీసీలు, 33 జెడ్పీటీసీ స్థానాలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 178 ఎంపీటీసీలు, 17 జెడ్పీటీసీ స్థానాలు. సూర్యాపేట జిల్లాలో 186 ఎంపీటీసీ, 23 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆశావాహుల్లో మొదలైన కోలాహలం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న ఆశావాహులు సందడి మొదలైంది. పార్టీ గుర్తుతో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో తమ రాజకీయ పెద్దలను ప్రసన్నం చేసుకుని అలాగనే సీటు దక్కించుకోవాలన్న ఆలోచనతో ఆశావాహులు పావులు కదుపుతున్నారు. దీంతో గ్రామాలలో అప్పుడే ఎన్నికల సందడి కనిపిస్తుంది.